సెకండ్ ఏంటంటే మరి ఇండస్ట్రీ సెక్టర్ గవర్నమెంట్ ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటూనే ఉంటుంది. ఓకే, సో ఆ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటిది ఒకటి వాళ్ళు టీఎస్ గ్లోబల్ లింకర్ అంటే ఏంటి అని డైరెక్ట్గా ఇచ్చారు, మనకి అవుట్లుక్లో దొరికిపోతుంది. అలాగే తెలంగాణ ఎకానమీ అకాడమీ వాళ్ళ బుక్ కూడా ఉంటుంది, ఆ బుక్లో కూడా మనకి ఈ కంటెంట్ దొరుకుతుందండి. సో చూడండి, నీకు చెప్పాను కదా, వీళ్ళు ఒక మన అవుట్లుక్లో కొన్ని వాళ్ళు గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ కొన్ని బాక్సెస్ ఇస్తుందండి. ఆ బాక్సెస్లో ఇప్పుడు ఎస్ఎంఈలు ఎంతమంది ఉన్నారు అంటే మనకి మైక్రో స్మాల్ మినీ అంటాం కదా, మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటాం. సో మైక్రో ఎంత, మీడియం ఎంత అని వాళ్ళే డేటా ఇచ్చుంటారు. సో ఆ డేటా ఇచ్చారంటే మనం ఒకసారి కన్ను వేసి ఆ డేటాని కాస్త అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏబిసిడిఈలో ఏ ఒక్కటి కూడా క్లారిటీ అట్లీస్ట్ 2-3 అంతే. మనకి ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉంది. సివిల్ సర్వీసెస్ తరహాలో అయితే ఈ మధ్యకాలంలో ఆ ఎలిమినేషన్ మెథడ్ కూడా పనిచేయట్లేదు. అంటే ఎన్ని స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ తెలిసి మనం పెట్టగలుగుతాం. సో అలాంటప్పుడు ఒకవేళ మనకు కూడా అలాంటి క్వశ్చన్స్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా సో మనం ఏం చేయాలి, అసలు ఈ గ్లోబల్ లింకర్ అంటే ఏంటి, సో మనకి ఇచ్చినటువంటి ఎకనామిక్ అవుట్లుక్ ప్లస్ మనకున్న అకాడమీ బుక్ ఇవి రెండు కలిపి చదివేసుకుంటే ఇవి మనకి ఆన్సర్ చేయగలుగుతామండి. సో బేసికల్గా ఈ ఎకనామిక్ అవుట్లుక్లో మనకి డేటా బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్లో వాళ్ళు ఎన్ఎస్ఎంఈలు అని కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇది కరెంట్ అఫైర్స్, ఇది వీళ్ళు సిఏఐటి తోటి వాళ్ళు కొలాబరేట్ అయ్యారని కూడా చెప్పారు. ఇది కరెంట్ అఫైర్స్ అంటే ఇది ఎన్ని మిక్స్డ్ అయి ఉంది చెప్పండి. అదేమో స్టాటిక్ పోర్షన్, గ్లోబల్ లింకర్ అనేది అసలు ఏంటి అనేది స్టాటిక్, ఇది అవుట్లుక్ అండ్ ఇది కరెంట్ అఫైర్స్. సో ఇలా మిక్స్డ్గా ఇచ్చారు. సో కాబట్టి మీరు మ్యాక్సిమం చేయగలిగింది ఏంటంటే ఈ అనేది తెలిసినా తెలియకపోయినా మీకు మిగతా పాయింట్స్ మీద అవగాహన ఉంటే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఇలా అంటే ఇండస్ట్రీకి సంబంధించింది అంటే ఒకటి ఎంఎస్ఎంఈకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చారు. అలాగే గవర్నమెంట్ ఎప్పుడు ఇండస్ట్రీ రిలేటెడ్ పాలసీస్ని ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటుంది. సో అలాంటి పాలసీస్లో ఇంకొక పాలసీ ద సోషల్ ఇన్నోవేషన్ పాలసీ, దీనికంటే ఒక థీమ్ పారా కూడా ఉంటుంది, కొలాబరేట్, ఇన్నోవేట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. సో ఇలా డైరెక్ట్గా క్వశ్చన్ అడగొచ్చు. అలా కాకుండా పాలసీ లోపలికి వెళ్ళేసి డీటెయిల్గా కూడా అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చింది, అది 2020-2030 వరకు. దాంట్లో వాళ్ళు టాక్సేషన్ గురించి ఎగ్జంప్షన్ ఇచ్చారు. సో ఒక్కొక్క దానికి ఎంత అని ఇచ్చారు. అసలు మనం కనుక ఈ పాలసీలోకి వెళ్ళి చూస్తే వాళ్ళు అది కూడా ఆ డేటా మనకి అంటే గవర్నమెంట్ ఏదైతే ఎక్కువ హైలైట్ చేసుకుంటుందో పిక్చరైజ్గా అప్పుడు లేదా ఒక బాక్స్ వేసి అలాంటి వాటిని మనం గట్టిగా పట్టుకుంటే అప్పుడు మనకి ఇలాంటి ప్రిలిమినరీ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికి ఎక్కువగా ఈజీ అవుతుందండి.